మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే భారత నౌకాదళం నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే, భారత నౌకాదళంలో మొత్తం 5 విభాగాలు ఉన్నాయి. ఈ 5 విభాగాలలో ఎగ్జిక్యూటివ్ అనే విభాగం ఒకటి ఉంది. ఆ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 6 ఉప విభాగాలు ఉన్నాయి. ఆ 6 ఉప విభాగాల్లో సంగీత ఉప విభాగం అనేది ఒక విభాగం ఉన్నది. ఆ సంగీత ఉప విభాగంలో అగ్నివీర్ మ్యూజిషియన్ పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. ఈ అగ్నివీర్ మ్యూజిషియన్ పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. ఇండియన్ నేవీ ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే ఇండియన్ నేవీ అనే సంస్థ నుండి వచ్చింది. మరి ఇండియన్ నేవీ ఎప్పుడు ఏర్పడింది, అసలు ఇండియన్ నేవీ అనే పేరు మొదటి పేరా, లేకపోతే అంతకంటే ముందు దీనికి ఏమైనా పేర్లు ఉన్నాయా, ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం. ఇండియన్ నేవీ యాక్చువల్గా దీని మొదటి పేరు ఇండియన్ నేవీ కాదండి. మొట్టమొదటిసారిగా అంటే బ్రిటిష్ ప్రభుత్వం కాకుండా అంతకుముందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క నౌకలు ఏవైతే ఉన్నాయో ఆ నౌకల యొక్క రక్షణ కోసం 1612 సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖున 1612 సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖున ఈస్ట్ ఇండియా కంపెనీ మెరైన్ అనే పేరుతో ఈ ఇండియన్ నేవీని అయితే స్థాపించడం జరిగింది. ఏ పేరుతోటి? స్టార్టింగ్లో ఈస్ట్ ఇండియా కంపెనీ మెరైన్. అంటే భారత నౌకాదళం యొక్క మొట్టమొదటి పేరేంటి? ఈస్ట్ ఇండియా కంపెనీ మెరైన్. ఎప్పుడు స్థాపించబడింది అంటే 1612 సెప్టెంబర్ 5వ తారీఖు నాడు స్థాపించబడింది. కాలక్రమేణా ఏమైందంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ మెరైన్ పేరును కాస్త రాయల్ ఇండియన్ నేవీగా మార్చడం అయితే జరిగింది. రాయల్ ఇండియన్ నేవీ ఏ సంవత్సరంలో మార్చారంటే 1934లో మార్చారు. అటు తర్వాత భారత రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో, భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఎప్పుడు వచ్చిందంటే 1950 జనవరి 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగం అయితే అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ రాయల్ ఇండియన్ నేవీ కాస్త ఇండియన్ నేవీగా స్థిరపడిపోయింది. మరి దీనిని మన భారతదేశంలో ఎందుకు ఏర్పాటు చేశారంటే మన భారతదేశానికి సముద్ర రేఖ ఉంది, సముద్ర తీరం ఉంది. ఎన్ని కిలోమీటర్లు ఉందంటే సుమారు 7516 కిలోమీటర్లు ఉంది. ఈ 7516 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ భారత నౌకాదళాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే అగ్నివీర్ మ్యూజిషియన్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే ఇక్కడైతే ఖాళీల సంఖ్యను అయితే పేర్కొనలేదు. ఇవి సెంట్రల్ సంబంధించిన పోస్టులు కాబట్టి ఎక్కువ సంఖ్యలోనే ఖాళీలు ఉండే అవకాశం అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి? అప్లికేషన్ విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ప్రారంభ డేట్ వచ్చేసి ఏప్రిల్ 11, 2026 నుండి ప్రారంభమై ఏప్రిల్ 26, 2026 నాటికైతే క్లోజ్ అవుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా 10వ తరగతి పాస్ కావాలి. అది కూడా ఎలా అంటే 50% మార్కులతో 10వ తరగతి ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టుకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా జూలై 1, 2004 నుండి 31 డిసెంబర్ 2008 మధ్యలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎవరెవరు అర్హులు అంటే పురుష అభ్యర్థులు అర్హులే, స్త్రీ అభ్యర్థులు అర్హులే. కాకపోతే వాళ్ళు పెళ్లి కాకుండా ఉండాలి. అంటే కేవలం పెళ్లి కాని అభ్యర్థులు మాత్రమే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్, పెళ్ళైన అభ్యర్థులు ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ కాదు. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఇంకేం క్వాలిఫికేషన్స్ కావాలంటే ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా కీబోర్డ్ కానీ, స్ట్రింగ్ కానీ, విండ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, అంటే సంగీతానికి సంబంధించిన ఏదైతే కీబోర్డ్ ఉందో, స్ట్రింగ్ ఉందో, విండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉందో ఈ మూడిట్లో ఏదో ఒకటైతే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉండాలి. దానితో పాటు మీరు ఈ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. అంటే మీరు మ్యూజిక్ చేస్తున్నట్టుగా మీరు ఒక గుర్తింపు పొందిన సంస్థ నుండి అయితే మీకైతే ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటేనే మీరైతే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఈ అన్నిట్లో ఏ ఒక్కటి మిస్ అయినా కానీ మీరైతే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు.
మరి ఈ అగ్నివీర్ మ్యూజిషియన్ పోస్టులు అనేది పర్మనెంట్ పోస్టులా అంటే పర్మనెంట్ పోస్టులు అయితే కావండి. కాకపోతే 4 సంవత్సరాల కాల పరిమితితో వీళ్ళనైతే తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఈ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రతి బ్యాచ్ నుండి కూడా 20% మందిని అయితే తీసుకుంటారు. ఉదాహరణకి ఒక బ్యాచ్లో 100 మంది అనుకో, ఈ 100 మందిలో 25 మందిని అయితే పర్మనెంట్ చేస్తారు, మిగతా 75 మందిని మాత్రం పర్మనెంట్ చేయరు. అంటే మీరు శిక్షణ కాలంలో చేసే పని ఆధారంగా మాత్రమే మిమ్మల్ని పర్మనెంట్ చేయాలా వద్దని మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరి ఈ శిక్షణకు ఎవరైతే ఎంపికైతారో ఈ శిక్షణ సమయంలో వీళ్ళకి జీతం ఎంత ఉంటుంది? జీతం ఎంత ఉంటుంది అంటే ఫస్ట్ ఇయర్లోనే అయితేనేమో 30,000 జీతం ఉంటుంది మంత్లీ వచ్చేసి. అదే సెకండ్ ఇయర్ అయితేనేమో 33,000 జీతం ఉంటుంది. అదే థర్డ్ ఇయర్ అయితేనేమో 36,500 జీతం ఉంటుంది. అదే ఫోర్త్ ఇయర్ అయితేనేమో 40,000 జీతం అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్లో 30,000 జీతం ఉంటుంది, అంటే నెలకు 30,000 అని. అదే రెండో ఇయర్ వచ్చిందనుకో 33,000 జీతం ఉంటుంది నెలకు. అదే మూడో ఇయర్ వచ్చిందనుకో 36,500 జీతం ఉంటుంది. అదే నాలుగో ఇయర్ వచ్చిందనుకో 40,000 జీతం ఉంటుంది. ఈ 4 సంవత్సరాల తర్వాత వాళ్ళకైతే 5,02,000 రూపాయల కార్పస్ ఫండ్ అయితే వస్తుంది. దానితో పాటు వాళ్ళకి ఎక్స్ట్రాగా 5,02,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి వీళ్ళకు 4 సంవత్సరాల పేరు మీద దగ్గర 10 లక్షల రూపాయలు అయితే డబ్బులు అయితే వస్తాయి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి మీరు 10వ తరగతిలో వచ్చిన మీకు మార్కుల ఆధారంగా మరియు మ్యూజిక్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ ఆధారంగా మిమ్మల్ని అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే మీకు 10th వచ్చే మార్కుల ఆధారంగా మరియు మ్యూజిక్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ ఆధారంగా మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్లో ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది, అంటే పిఎఫ్టీ టెస్ట్ ఉంటుంది, అంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఎలా ఉంటుందంటే పురుష అభ్యర్థులకు ఒక విధంగాను స్త్రీ అభ్యర్థులకు ఒక విధంగాను అయితే ఉంది. పురుష అభ్యర్థులకు ఎలా ఉందంటే వీళ్ళు 1.6 కిలోమీటర్ల పరుగు పందాన్ని 6 నిమిషాల 30 సెకండ్లో పూర్తి చేయాలి. అదే మహిళా అభ్యర్థులు అయితే ఇదే 1.6 కిలోమీటర్ల పరుగు పందాన్ని 8 నిమిషాల్లో పూర్తి చేయాలి. అదే మేల్ అభ్యర్థులు గుంజీలు అంటాంగా, మనం తెలుగులో గుంజీలు, స్క్వాట్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో గుంజీలు తీస్తూ ఉంటాంగా, ఆ గుంజీలు ఎన్ని తీయాలంటే 20 తీయాలి. అదే మహిళలు అయితే 15 గుంజీలు తీయాలి. అదే మేల్ అభ్యర్థులు పుషప్స్ అయితేనేమో 15 చేయాలి. అదే స్త్రీ అభ్యర్థులు అయితేనేమో 10 చేయాలి. అదే మేల్ అభ్యర్థులు పుల్లప్స్ అయితేనేమో 15 చేయాలి. అదే మహిళా అభ్యర్థులు అయితేనేమో 10 చేయాలి. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళను రిటర్న్ ఎగ్జామ్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ మీకు వచ్చిన మార్క్ లిస్ట్ ఆధారంగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని అయితే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి అయితే ఎంపిక చేస్తారు. ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే 50 మార్కులకు ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే 50 క్వశ్చన్స్ ఉంటాయి. మరి నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. మరి దీనికి కేటాయించిన సమయం ఎంత అంటే 30 నిమిషాల సమయం అయితే కేటాయించారు. మరి ఈ పేపర్ ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే 2 లాంగ్వేజ్లలో ఉంటుందండి. ఇటు హిందీలో ఉంటుంది, ఇటు ఇంగ్లీష్లోనూ ఉంటుంది. మరి ఈ రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి సిలబస్ ఎలా ఉంటుంది? సిలబస్ విషయానికి వచ్చేసరికి సైన్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఈ మూడింటిని అంటే 10th బేస్ అంటే 10th స్టాండర్డ్ ఏదైతే ఉందో ఆ 10th స్టాండర్డ్ సంబంధించి సైన్స్, మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో దానిలో నుండి 50 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ 50 క్వశ్చన్కు ఒక్కొక్క క్వశ్చన్కు ఒక్కొక్క మార్క్ అయితే ఉంటుంది. మొత్తం 50 మార్కులు. టైం వచ్చేసి అయితే 30 నిమిషాలు ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. మరి ఈ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు వచ్చేసి మ్యూజిక్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. ఈ మ్యూజిక్ ఎబిలిటీ టెస్ట్ ఆధారంగానే మిమ్మల్ని అయితే ఈ జాబ్కి ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి పురుష అభ్యర్థులకైనా మహిళా అభ్యర్థులకైనా ఉండాల్సిన హైట్ ఎంత అంటే 157 సెంటీమీటర్ల హైట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ పోస్టుకు సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది? ఎక్కడ ఉంటుందంటే ఒడిశాలోని చిలకా ఐఎన్ఎస్ అని ఉంటుంది. ఆ చిలకా ఐఎన్ఎస్లో వీళ్ళకైతే ట్రైనింగ్ ఉంటుంది. ఎప్పుడు అంటే జూలై 26వ తారీఖు నాడు అయితే ట్రైనింగ్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి అయితే ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదండి. కేవలం అప్లికేషన్ మాత్రం మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.